ముఖ్యంగా అంత గురించి బాగా చెప్పాడు. ఇప్పుడు కార్మికులు కోరుకుంటున్నాం. సోదరులారా, ఈ యొక్క రాష్ట్ర రోకో కార్యక్రమానికి అధ్యక్షుడిగా నిర్వహించినటువంటి సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి మధు గారికి, అలాగే మండల కార్యదర్శి రాజు గారికి, మరి అలాగే సిపిఐ సీనియర్ నాయకులు తిమ్మప్ప గారికి, ఈ కార్యక్రమం పాల్గొన్న ఆటో వర్కర్స్ యూనియన్ కార్మికులు, హమాలీ కార్మికులు, మరి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు, మరి పత్రికా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సోదరులారా, ఇవాళ మన రాష్ట్రంలో ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. ముఖ్యంగా ప్రజలకు నిరంతరం కావలసినటువంటి బియ్యం అయితేనేమి, బ్యాళ్ళు అయితేనేమి, మరి అలాగే వంట నూనె అయితేనేమి విపరీతంగా పెరిగిపోయాయి. మరి కనీసము పచ్చి కూరగాయలతోనన్నా ఎలాగోలాగా తిరిగి బతుకుతామనుకుంటే మరి ఆ కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని అంటాయి. 1000 రూపాయలు తీసుకొని పోతే కనీసము ఈరోజు 5 కేజీల కూరగాయలు కూడా రానటువంటి పరిస్థితి నెలకొంది. మరి ఇంత జరుగుతున్నా కూడా ఇవాళ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ఆలస్యం చేయడం లేదో అర్థం కావడం లేదు. మరి వీరికి ఎక్కడ కొరత వచ్చిందో మాకు అర్థం కావడం లేదు. ధరలు పెరిగిపోయాయి. సామాన్యుడు బ్రతకలేని పరిస్థితి, దుస్థితి తయారైంది. అందుకోసమే మేము ఒకటే చెప్తున్నాం, తక్షణమే ఈ పెంచినటువంటి ధరలను తగ్గించాలా, ఈ పెంచిన నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలా, పప్పు ధాన్యాలు, కందిపప్పు, బియ్యము ఇవన్నీ తగ్గించాలా. మరి అలాగే వీటితో పాటు కూడా కూరగాయల ధరలు కూడా తగ్గించి సామాన్యులు కూడా అందరికి కూడా ఉపయోగపడే విధంగా మరి ఈ ప్రభుత్వాలు పనిచేయాలని చెప్పి అధికారులు తక్షణమే ఈ యొక్క ధరలు పెరిగిన దాని మీద స్పందించి ఈ యొక్క సామాన్య ప్రజానికాన్ని కాపాడాలని చెప్పి మేము భారత కమ్యూనిస్టు పార్టీగా ఇవాళ రాస్తారోకో కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈ రాస్తారోకో కార్యక్రమానికి సహకరించినటువంటి అందరికీ కూడా పేరు పేరున నా యొక్క విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ధరలు తగ్గించాలా లేనిచో ఇది మరింత ఉధృతమైనటువంటి కార్యక్రమాలు సిపిఐ పార్టీగా మేము కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ కూడా